పాలు సంపూర్ణ ఆహారంగా పరిగణించబడతాయి. వీటిలో ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు, ఎముకల బలానికి, వృద్ధుల ఆరోగ్యానికి పాలు ఎంతో అవసరం. ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా కథనం. ప్రతి సంవత్సరం జూన్ 1న ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ పాల దినోత్సవం జరుపుకుంటారు. 2001లో ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. పాలు మన ఆహారంలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయో, పాల ఉత్పత్తుల ప్రాధాన్యతను ప్రజలకు తెలియచేయడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. పాలు సంపూర్ణ ఆహారంగా పరిగణించబడతాయి. వీటిలో ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు, ఎముకల బలానికి, వృద్ధుల ఆరోగ్యానికి పాలు ఎంతో అవసరం. రోజూ ఒక గ్లాసు పాలు తాగడం వల్ల శరీరానికి కావలసిన అనేక పోషకాలు లభిస్తాయి. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి దేశంగా నిలిచింది. పాల ఉత్పత్తి రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉంది. లక్షలాది మంది రైతులు పాడి పరిశ్రమ ద్వారా ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా మహిళల సాధికారతకు పాడి పరిశ్రమ ఎంతో దోహదపడుతుంది. ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా పాలు, పాల ఉత్పత్తుల వినియోగం, పోషకాహారం ప్రాముఖ్యత, పాడి రైతుల కృషి గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పాల ఉత్పత్తిదారులను గౌరవించడం, పాల నాణ్యతను మెరుగుపరచడం, సుస్థిర పాడి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలపై దృష్టి సారిస్తారు. పాలు ఆరోగ్యానికి, పోషకాహారానికి మూలాధారం. ఆరోగ్యకరమైన జీవితం కోసం ప్రతిరోజు పాలు అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రపంచ పాల దినోత్సవం లక్ష్యం. పాడి రైతుల కృషిని గుర్తించి పాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి మనమందరం సహకరించాలి.